మెడికల్ కాలేజీ వచ్చిందన్నా కూడా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే తప్ప వీళ్ళు కాదు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూడండి పరిస్థితులు ఎలాగున్నాయి. ఈ 6 నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలందరూ రోడ్డు మీదే ఉన్నారు. మీరు చూస్తూ ఉంటే ప్రతిరోజు ఐటీడీఏ ముందు ఒక ఏఎన్ఎంస్ కానివ్వండి, హెల్త్ వర్కర్స్ కానివ్వండి, ఈరోజు గురుకులం వాళ్ళు దాదాపుగా 10-15 రోజుల నుంచి అక్కడ దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, తర్వాత ఆశా వర్కర్స్ కానివ్వండి, లేదంటే వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసి 10,000 ఇస్తానని ఆశ పెట్టి ఈరోజు నడి రోడ్డు మీద నిల్చోబెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేసి వారికి మంచి భవిష్యత్తుని మళ్ళీ అందించేలాగా, మీరు ఎలాగో 10,000 ఇవ్వలేరు కానీ కనీసం పాత పద్ధతిలో వాళ్ళని చేర్చుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షుల వారికి, జిల్లా పరిషత్ అలాగే మీడియా సెంటర్లకు కూడా నమస్కారం. మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారు ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి చంద్రబాబు యొక్క దగాగోరు పరిపాలన గురించి, ఆయన ఈరోజు ప్రజలకు చేస్తూ ఉన్నటువంటి మోసాల గురించి ఈరోజు ఎండగట్టడం అనేటువంటి జరిగింది. అయితే గతంలో మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు అనేటటువంటి పెంచాము అని చెప్పేసి ఈరోజు అతి దారుణంగా పెడా వాయించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మరి దీనివల్ల సామాన్య ప్రజల పరిస్థితి మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి వీటితో పాటు మరి సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 సంబంధించినటువంటి ఏ పథకాలు కూడా ఇంతవరకు సరైనటువంటి రీతిలో అమలుకు వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. అలాగే డిఎస్సి అన్నారు. ఆ డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పేసి అది దగా డిఎస్సిగానే మిగిలిపోయినటువంటి దాఖలాలు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో సంతకాలు పెడతా అంటే ఫస్ట్ ఫైల్లోనే మేము సంతకాలు అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి తీస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఈరోజు మళ్ళీ ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇంకా 2 సంవత్సరాలు దాటించి మేము ఎప్పుడో డిఎస్సి కండక్ట్ చేస్తామనేటటువంటిది ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా మేము నిర్దేశిస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఆయన మింగడానికి మెతుకులు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె రాసుకుంటానన్న సన్నాన ఈరోజు మరి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది ప్రజలంతా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. జేబులో లేదు కానీ బాబు మాత్రం ఖర్చు పెడతాను అంటున్నాడు. కానీ ఎక్కడికి వాడు జేబులోనే లేనప్పుడు మనకెక్కడ ఖర్చు పెడతాడు అనేటటువంటిది ప్రజలు నిలదీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఇది ప్రజలంతా కూడా గమనించాలి. ఇది చేసేటటువంటి ఈ దగాకోరు పరిపాలన భవిష్యత్తులో మరి ఉండకూడదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. కాబట్టి మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు ఇస్తానని చెప్పేసి అన్నారో దానికి రెట్టింపు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట ఎక్కడ వెనక్కి తీసుకున్నటువంటి దాఖలాలు అయితే లేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క మాటకు కూడా వాడు నీతిగా నిలబడి పరిపాలించేటటువంటి పరిస్థితిలో ఈరోజు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గమనించి భవిష్యత్తులో ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఎక్కడ మాకు ఎప్పుడు ఇస్తారనేటటువంటిది ప్రతి ఒక్కడు కూడా నిలదీయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనమండలి సభ్యులు గౌరవనీయులు రవిబాబు గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మత్సర శ్రీరాజు గారికి, జెడ్పీ చైర్పర్సన్ జల్లుపల్లి సుభద్ర గారికి, అరకు శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా పాడేరు నియోజకవర్గ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సో నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు కానివ్వండి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం గల ముఖ్య కారణం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఈరోజు ప్రజల మీద వాళ్ళు మోపినటువంటి భారం, విద్యుత్ భారం, ముఖ్యంగా ఈరోజు వాళ్ళు అమాంతంగా పెంచినటువంటి కరెంట్ ఛార్జెస్ మీద మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా
ప్రెస్ మీట్లు పెట్టాలి, అదేవిధంగా జరుగుతున్నటువంటి వాస్తవ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో ఇందాక స్టార్టింగ్లోనే రవిబాబు గారు చెప్పినట్టుగానే సో ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఊకతొంపుడు ఉపన్యాసాల్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మీద బురద చల్లుతూ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపి ఈ ఛార్జెస్ అన్నీ కూడా నేను వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఛార్జెస్ పెంచను, ఇంకా తగ్గిస్తాను, ప్రజలకి నేను మేలు చేస్తాను అని ఉపన్యాసాలు ఇచ్చినటువంటి బాబు తన తనయుడు లోకేష్ కానివ్వండి, ఈరోజు ఏదైతే మొన్న దీపావళి నాడున దాదాపుగా 6,000 పైగా భారాన్ని ప్రజల్లో 6,072 కోట్ల ఈరోజు భారాన్ని ప్రజల మీద మోపడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మన డిసెంబర్ 1వ తారీఖున దాదాపుగా 9,400 అది పెంచడం జరిగింది. ఆన్ హోల్ ఓవరాల్గా చూసుకుంటే 15,400 కోట్ల రూపాయల వరకు ఈరోజు భారాన్ని పెంచి ప్రతి యూనిట్కి కూడా ₹2.19 అనేది ప్రతి ఒక్క వినియోగదారుడి మీద పెంచే విధంగా ఈరోజు ఇంతటి దుర్మార్గానికి పాల్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి ఈరోజు నిజంగా ప్రజలే సరైనటువంటి సమాధానం చెప్పాలి. ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఏదైతే